అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాల విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. ఆ రోజు కూడా లిక్కర్ లో జరుగుతున్నటువంటి అవినీతి చూసి రేపు అసలు ప్రభుత్వం మారితే అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారని అనిపించింది. అంటే అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దోపిడీ లూటీ చూస్తే ఒక శాండ్ లో గానీ, ఒక లిక్కర్ లో గానీ, ఒక మైన్స్ లో గానీ, అదేవిధంగా ల్యాండ్స్ లో గానీ చెప్పకూడదు, తప్పదు జైలుకి పోవడం. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. ఒక సినిమాలు ఉంది హీరోయిన్ పైన, హీరోయిన్ ప్రేమిస్తాడు, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం, బిగ్ బాస్ నువ్వే.